దీనమ్మ పైసలుంటేనే జిందగీ ఫుల్ హ్యాపీ, లేకుంటే లైఫ్ పూరా ఖాళీ. హలో అండి, అందరికీ నమస్తే. పైసలు ఉండాలే గానీ నువ్వు ఏడ ఉన్నా, ఏం చేసినా, ఎలా ఉన్నా నీకు దొరికే రెస్పెక్ట్ అయితే మస్తు దొరుకుద్ది. అవి నీకాడ లేని రోజున నువ్వు ఏడ ఉన్నా, ఏం చేసినా, ఆఖరికి ఎలా ఉన్నా ఈ సమాజంలో నీకు దక్కే రెస్పెక్ట్ అయితే దక్కదు. సాటి మనిషిగా నిన్నెవడు గుర్తించాడు. మామూలుగా అయితే మనుషులను ప్రేమించాలే, వస్తువులను వాడుకోవాలి. కానీ ఇప్పుడు వస్తువులను ప్రేమిస్తాను, మనుషులను వాడుకుంటాను. అట్లున్నది ఇప్పటి కదా. ఇక మనకాడ పైసలు ఉన్నప్పుడు మనతోనే ఉండే కొంతమంది ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, ఆఖరికి లవ్ చేసే పోరి కానీ మనతో ఉండే విధానం అబ్బో మామూలుగా ఉండదు. నువ్వు అడుగుడే పాపం, నీకోసం పానం ఇయ్యడానికి కూడా వెనకాడని బాండింగులు అయితే కనిపిస్తే వాళ్ళు చూపే అభిమానానికి నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోకడే తక్కువ. ఆ లెవెల్లో ఉంటది మరి నాగార్జున సిమెంట్ లెక్క గట్టిగా బాండింగ్. కర్మ గాలి నువ్వు ఒక్కసారి జీరో గిట్లా వచ్చినావు అనుకో, అప్పుడు ఉంటది అసలు కదా. నిప్పు లాంటి నిజాలు, నిజ స్వరూపాలు అన్ని ఆటంతటయే బయటకు వస్తాయి. ఇక ఒకప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ ఎవర్రా అంటే నువ్వు ఏదన్నా గోల్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేస్తావు చూడు, అప్పుడు నిన్ను సక్సెస్ఫుల్ పర్సన్గా ట్రీట్ చేసేటోళ్ళు. అట్లీస్ట్ నువ్వు సిన్సియర్గా ప్రయత్నం చేసినా నీకు దక్కే గౌరవం అయితే నీకు దక్కేది. ఇప్పుడు అట్లా కాదు. సక్సెస్కు కొలమానం పైసలుగా మారిన రోజులు ఇవి. ఏం చేసినావు, ఎట్లా సంపాదించినావు అనేది అసలు మ్యాటరే కాదు, ఎంత సంపాదించినావు అనేదే మ్యాటర్. సో ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ ఎవర్రా అంటే అందరికంటే పైసలు ఎక్కువ సంపాదించినోడే. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే సక్సెస్ను మనీలోనే వెతికే ప్రయత్నం చేయాలి, చేయక తప్పని పరిస్థితులు. ఇక మీ దాంట్లో కూడా పైసలకు పానం ఇచ్చి మనుషులను పక్క పెట్టే బాపతగాలు ఉన్నారా? ఉంటే గిట్లా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.